వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. చెన్నై కార్డియాక్ సర్జన్ తీవ్ర విషాదం, గుండెపోటుతో ఆసుపత్రిలోనే ప్రాణం విడిచిన డాక్టర్. తమిళనాడులోని చెన్నై నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 39 ఏళ్ల కార్డియాక్ సర్జన్ డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ డ్యూటీలో ఉండగానే గుండెపోటుతో మృతి చెందారు. చెన్నైలోని సవితా మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న రాయ్ బుధవారం ఉదయం ఆసుపత్రిలో రౌండ్లు వేస్తున్న సమయంలోనే ఛాతీలో నొప్పితో కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి డాక్టర్లు సిపిఆర్, యాంజియోప్లాస్టీ, ఈసీఎంఓ వంటి అత్యవసర చికిత్సలు చేశారు. అయినా 100% బ్లాక్ అయిన ఎడమవైపు ఆర్టరీ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వైద్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హీలర్ ఫాల్స్ అనే హ్యాష్ ట్యాగ్తో డాక్టర్ సుధీర్ కుమార్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇది వైద్య వృత్తికి హెచ్చరిక అని పేర్కొన్నారు. 30 నుంచి 40 ఏళ్ల వయసున్న డాక్టర్లు గుండెపోటుతో మరణించడం పెరుగుతుందన్నారు. దీని వెనుక పని ఒత్తిడి, జీవనశైలి, మానసిక ఒత్తిడే ప్రధాన కారణాలన్నారు. రోజుకు డాక్టర్లు 12 లేదా 18 గంటలు, కొన్నిసార్లు 24 గంటల వరకు కూడా పనిచేస్తున్నారన్నారు. తిండి, నిద్ర, వ్యాయామం, హెల్త్ చెకప్ లాంటివన్నిటినీ ఇగ్నోర్ చేస్తున్నారన్నారు. ఇతరుల గుండెను కాపాడేవారు తమ హృదయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అని వ్యాఖ్యానించారు. డాక్టర్ రాయ్కు భార్య, చిన్న కుమారుడు ఉన్నారు. ఈ సంఘటన వైద్యుల ఆరోగ్యంపై చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చింది. వైద్యులు తమ ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు, ఆసుపత్రులు డాక్టర్లకు మానసిక, శారీరక మద్దతు కల్పించాలన్నారు. ఈ విషాదం ప్రతి ఒక్క డాక్టర్కు హెచ్చరికగా మారాలన్నారు. హెల్త్ చెకప్, సరైన జీవన శైలి, ఒత్తిడి నియంత్రణ అన్నీ తీసుకోవాలన్నారు. విరూపాక్షి న్యూస్ ఈ ఘటనపై పూర్తి విశ్లేషణ అందిస్తుంది. మీరు వైద్య వృత్తిలో ఉన్నారా? మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ వీడియోను మీ వైద్య స్నేహితులకు, ఇతర సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఆరోగ్య, సామాజిక అంశాల కోసం మా విరూపాక్షి న్యూస్ ఛానల్ను ఫాలో అవ్వండి. వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విరూపాక్షి న్యూస్ ప్రజల పక్షాన నిలిచే వార్తా వేదిక.